ఏంటోనండి, వారంలో ఒక్కసారైనా రోటి పచ్చడి చేసుకోకపోతే నాకు ఆ వారం అంతా వెల్తిగా ఉంటుంది. వారంలో ఖచ్చితంగా 2 times నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఎంత ఇంపార్టెంటో నాకు రోటి పచ్చడి అంతే ఇంపార్టెంట్. ప్రీవియస్లీ ఒక షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదండి, చిన్న బుజ్జి రోలు తెచ్చుకున్నాను అని చెప్పేసి. సో అదే రోల్లో మళ్ళీ చేస్తున్నాను. లాస్ట్ టైం సేమ్ మళ్ళీ దోసకాయ పచ్చడి చేశాను, దోసకాయ టమాటా పచ్చడి చేసినప్పుడు ఏమైందంటే ఇంట్లో సరిపోలేదన్నమాట. ఒకరికొకరం త్యాగాలు చేసుకున్నాము. పిల్లలు తినాలని చెప్పేసి నేను తగ్గించుకున్నాను, నేను తినాలని మా వారు తగ్గించుకున్నారు. సో మొత్తానికి అయితే ఫ్యామిలీ అంతా త్యాగం చేసుకున్నాము, సాక్రిఫైస్ చేసుకున్నాము. సో అట్లా కాదని చెప్పేసి ఈసారి బాగానే చేశాను, ఎక్కువనే చేశాను. దోసకాయ ఒకటే ఉన్నది యాక్చువల్లీ. 4 టమాటాలు వేసేసి కొంచెం పల్లీలు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకింతేనండి, ఇంత వేసి పచ్చడి చేశాను. అయినా రోటి పచ్చడి చేయాలంటే ఓపిక ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్ బ్లాక్ పెయిన్ ఉంది నాకు. ఆ బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. దోసకాయ పచ్చడి మిక్సీలో చేస్తే అయిపోతుంది. ఇంత పెయిన్ పెట్టుకొని కూడా చేయడం అవసరమా అంటే అవసరమే అని చెప్తాను నేను. నాకు టేస్ట్ ఇంపార్టెంట్, కూర ఎలా వచ్చింది అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తానికైతే పచ్చడి నాకు చేయడానికి మోర్ దాన్ ½ an hour అంటే ఒక 40 minutes అయితే పట్టింది పచ్చడి చేయడానికి. చిన్న రోల్ అయినప్పటికీ కూడా పచ్చళ్ళు మాత్రం ఎక్సలెంట్ వచ్చాయన్నమాట. మొత్తానికి దోసకాయ పచ్చడి మాత్రం చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బై బై.